కర్నూలు జిల్లా వాపల్లపల్లి అనే చిన్న గ్రామం ఉంది. అక్కడ ఎటు చూసినా పచ్చటి పొలాలు, పటిష్టమైన మట్టి రోడ్లు మరియు మధ్యలో ఒక పెద్ద వృక్షం. ఆ చెట్టుని అక్కడ జనాలు మాయల చెట్టు అంటారు. ఎవరు సాయంత్రం ఆ చెట్టు కింద నిలిచారో వాళ్లకు ఏదో కొత్త ప్రపంచం కనిపిస్తుందంటారు. అది నిజమా, ఊహా అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు గణేష్ గ్రామంలో ఉన్న ఈ కథలను నమ్మలేదు. ఎవరూ చెట్టు దగ్గరికి పోరని, ఏది మామూలు చెట్టు అని తేల్చేస్తాడు. ఒక సాయంత్రం సూర్యాస్త సమయంలో గణేష్ ఆ చెట్టు దగ్గరికి చేరి ఒక బల్లపై కూర్చొని పుస్తకం చదువుతుంటాడు. ఆ సమయంలో ఒక్కసారిగా గాలి గుసగుసలాడుతుంది. చెట్టులో నుంచి జాజిపూల వాసన వస్తుంది. కానీ ఎక్కడా పూలు లేవు. ఆ క్షణానికి గణేష్ ముందు చిన్నపాటి అమ్మాయి కనిపిస్తుంది. తెల్ల చీరలో, చేతిలో పుస్తకం. మీరు కొత్తగా వచ్చారా అని ప్రశ్నిస్తుంది. అవును, నీవెవరు అని అడుగుతాడు. నేను ఈ చెట్టు కన్నే. ఎవరైనా బాధతో వస్తే వాళ్ళని మాయలోకి తీసుకుపోతుంది అని చెబుతుంది. చూస్తుండగానే ఆ చెట్టు చుట్టూ వెలుతురు మారుతుంది. పట్నం, క్లాస్ రూములు, పిల్లల నవ్వులు అన్నీ దృశ్యమవుతాయి. ఇది గణేష్ హృదయంలో దాగిన కోరికలే. అయితే ఆ అమ్మాయి ఒక్క మాట చెబుతుంది. ఒక్కసారి ఈ మాయలోకి వచ్చావంటే నీ నిజం తెలుసుకొని తిరిగి వెలుతురు ప్రపంచానికి రావాలంటే ధైర్యం కావాలి. ఆ మాటలతో గణేష్ తన గతాన్ని ఎదుర్కొంటాడు. తను జీవితంలో తీసుకున్న తప్పులు, తప్పిపోయిన అవకాశాలు, తల్లి మాట వినకపోవడం అన్నీ ఓ వేదనగా కనిపిస్తాయి. వెంటనే చెట్టు మీద నుండి ఓ ఆకులో ఒక పసుపు పూలు ఊడిపడతాయి. ఆ మాయ క్రమంగా మాయమవుతుంది. గణేష్ గుండె గట్టిగా కొట్టుకుంటూ లేచి చూస్తాడు. సూర్యోదయం. చెట్టు కింద ఉన్న పాత బల్లపై పసుపు పువ్వు కనిపిస్తుంది. ఆ రోజు నుండి అతను పూర్తిగా మారిపోయాడు. పిల్లలకు నిజమైన నేర్పు, జీవిత విలువల పాఠాలు చెబుతూ గ్రామంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచాడు. ఆ చెట్టు ఇంకా ఉంది. కానీ ఎవరైనా నిజమైన మనసుతో అడిగేస్తే ఆ చెట్టు వారి లోతుల్లోకి తీసుకెళ్లి మేలుపాటు నేర్పుతుంది. నీతి: ప్రతి చెట్టు నీడనిస్తుంది. కానీ కొన్ని చెట్లు నీ మనసునే చూసి మాయలోకి తీసుకెళ్తాయి. అప్పుడు భయం కాదు, బోధనే వస్తుంది. Thanks for watching. Please subscribe.